సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలో రెండవ రోజు బుధవారం తిగులు గ్రామంలో గ్రామ సభ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, చేయూత, ఇందిరమ్మ ఇల్లు, అభయహస్తం పలు అభివృద్ధి సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందించేందుకు గాను గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ యాదగిరి తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డు అర్హులకు ఇచ్చే ప్రదేశానికి గ్రామస్తుల ఆధ్వర్యంలో దరఖాస్తు చేసుకున్న వివరాలను చదివి వినిపించారు. ఈ సందర్భంగా తాజా మాజీ సర్పంచ్ కప్పర భాను ప్రకాష్ రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజా పాలనలో భాగంగా అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని తెలిపారు. గత బీఆర్ఎస్ 10 సంవత్సరాల హయాంలో రేషన్ కార్డు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో విడతల వారీగా అర్హులైన వారందరికీ సంక్షేమ అభివృద్ధి పథకాలు అందుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ రూరల్ సీఐ మహేందర్ రెడ్డి, మార్కుక్ ఎస్ఐ దామోదర్, కొండపోచమ్మ డైరెక్టర్ ఆశయ్య, మాజీ ఎంపీటీసీ మంజుల మహేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.